బిఆర్ నాయుడు చైర్మన్గా అడుగుపెట్టిన తర్వాత ఎన్ని జరగాలో అన్నీ జరిగాయి. ఆయన ఎలా రియాక్ట్ అయ్యారో మనం అందరం కూడా చూసాం. ఎందుకంటే గతంలో ఎంతోమంది చైర్మన్గా పనిచేసినప్పుడు ఇలాంటి అపశృతులు ఎప్పుడు కూడా జరగలేదు. కానీ ఈరోజు బిఆర్ నాయుడు చైర్మన్ అయిన తర్వాత ఒక్కొక్కటిగా చూడండి గోవులు దాదాపుగా 100 గోవులు చనిపోయినాయి. ప్రెస్ మీట్ పెడతాడు, ఏ వయసు అయిపోతే చనిపోవా? ఇదేనా ఒక చైర్మన్ మాట్లాడాల్సిన మాటలు? వయసు అయిపోయి 100 ఆవులు వెంటనే చనిపోతాయా? మీ చేతగానితనం వల్ల చనిపోయినాయి. మీరు వాటిని సరిగ్గా సంరక్షించకపోవడం వల్ల, ఆ తప్పు చేసిన వాళ్ళ మీద మీరు ఎటువంటి చర్యలు తీసుకోకపోవడం వల్ల వెంటనే అన్ని ఆవులు చనిపోయినాయి. అసలు ఒక ఆవు అయితే ఏకంగా గోశాల నుంచి బయటకు వచ్చి రైల్వే ట్రాక్లో ట్రైన్ గుద్ది చనిపోయింది. అంటే ఎంత నిర్లక్ష్యంగా ఉన్నారు మీ కింద వర్క్ చేసేవాళ్ళు. అంటే మీ మీద భయం భక్తి లేదు. ఎందుకంటే మీకే దేవుడి మీద భక్తి లేనప్పుడు వాళ్ళు మీకెందుకు భక్తిగా ఉంటారనేది ఆలోచించాలి.